హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేస్తున్నారు కదా. సో ఏమైనా బెస్ట్ పార్ట్ టైం జాబ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో పార్ట్ టైం జాబ్స్ అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ అలాగే ఎవరైనా ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. లైక్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్స్, వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే మీ ఫ్లెక్సిబుల్ టైంలో అయితే ఈ యొక్క జాబ్ అయితే చేయొచ్చు అనమాట. సో క్వాలిఫికేషన్స్ మాత్రం నేను ముందే చెప్తున్నా. ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి అండ్ డిప్లొమా, ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క పార్ట్ టైం జాబు అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు మొబైల్లోనే మీరు ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. పర్మనెంట్గా మీరు ఇంటి నుండే వర్క్ అయితే చేయొచ్చు అనమాట. చాలా మంచి ప్లాట్ఫామ్. సో ఫర్ డేకి మీకు 1500 వరకు అయితే మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. సో వాటిని మీరు $20 వచ్చిన వెంటనే మీరు పేపాల్ అకౌంట్ ద్వారా అయితే మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్కి ఈ యొక్క పర్టికులర్ ప్లాట్ఫామ్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలి, సో మీ ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్క్ ఎలా ఉంటుంది అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్లో వచ్చేసి కొద్దిగా చేంజెస్ అయితే ఉందన్నమాట. సో కొద్దిగా డిఫరెంట్గా ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇది వచ్చేసి కోర్సిరో కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఎర్న్ మనీ యాజ్ ఆన్లైన్ ట్యూటర్ అని చెప్పేసి. అండ్ అలాగే ఇక్కడ చూడండి, లెవరేజ్ యువర్ కంటెంట్ నాలెడ్జ్ టు ఆన్సర్ హోంవర్క్ క్వశ్చన్స్ అండ్ హెల్ప్ ఓవర్ ది 10 మిలియన్ స్టూడెంట్స్. సో మనం వచ్చేసి ఈ యొక్క ప్లాట్ఫామ్లో 10 మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఉన్నారనమాట. సో వాళ్ళకి ఏమైనా హోంవర్క్ క్వశ్చన్స్లో డౌట్స్ కనుక ఉన్నట్టయితే సో వాటిని మనకు క్వశ్చన్స్ రూపంలో, డౌట్స్ రూపంలో మనకైతే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక హోంవర్క్ క్వశ్చన్స్కి అయితే మనము ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ యొక్క హోంవర్క్ క్వశ్చన్స్ అంటే లైక్ మీరు ఏ సబ్జెక్ట్స్లో అయితే ఎక్స్పర్టో సో ఆ యొక్క సబ్జెక్ట్స్ నుంచే మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి చాలా సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీ ఇష్టము, వీటిలో మీరు ఎందులో ఎక్స్పర్టో సో ఆ యొక్క సబ్జెక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మినిమం మీరు 20 సబ్జెక్ట్స్ వరకు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు సైన్స్ అనుకోండి, సైన్స్లో మీరు ఈ అన్ని సబ్జెక్ట్స్లోనూ మీరు ఆన్సర్ చేయగలను అనుకుంటే సో ఇక్కడ 20 సబ్జెక్ట్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదు బిజినెస్లో మీరు అకౌంట్కి ఆన్సర్ చేయగలను అంటే ఈ యొక్క సైన్స్ సబ్జెక్ట్తో పాటు బిజినెస్ సబ్జెక్ట్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు 20 సబ్జెక్ట్స్ వరకు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సబ్జెక్ట్స్ కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. వీ హ్యావ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ డొమైన్స్ అని చెప్పేసి. ఇక్కడ ఆర్ట్స్, హ్యుమానిటీస్ అండ్ లాంగ్వేజెస్ అని ఒకటి, అండ్ అలాగే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్, బిజినెస్, సైన్స్, మ్యాథ్స్ అండ్ అలాగే సోషల్ సైన్స్. సో ఇలా డిఫరెంట్ డొమైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ అండ్ లాంగ్వేజెస్లో చూడండి రైటింగ్, జర్నలిజం, హిస్టరీ, రిలీజియన్, ఫిలాసఫీ, కమ్యూనికేషన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ అండ్ అలాగే ఇక్కడ స్పానిష్ అండ్ అలాగే మ్యూజిక్. సో ఇవి వచ్చేసి ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్కి సంబంధించినటువంటి అనమాట. అండ్ ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కనుక చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, బయో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, C++ ప్రోగ్రామింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, జావా ప్రోగ్రామింగ్ అండ్ అలాగే నెట్వర్కింగ్ అండ్ అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ప్రోగ్రామింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్. సో ఇలా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. బిజినెస్ చూడండి అకౌంటింగ్ అండ్ అలాగే ఫినాన్స్, బిజినెస్, ఎకనామిక్స్, మేనేజ్మెంట్, మార్కెటింగ్, సోషల్ అండ్ అలాగే సైన్స్ కనుక చూసుకున్నట్టయితే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, నర్సింగ్, హెల్త్ సైన్స్, ఎర్త్ సైన్స్, ఫార్మకాలజీ. సో బీఫార్మసీ, ఎంఫార్మసీ అండ్ అలాగే నర్సింగ్. సో డిగ్రీలో మీకు ఈ వీటిలో ఏ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూడండి మ్యాథ్స్ కనుక చూసుకున్నట్టయితే స్టాటిస్టిక్ అండ్ ప్రాబబిలిటీ, ఆల్జిబ్రా, క్యాలిక్యులస్, ట్రిగోనోమెట్రీ అండ్ అలాగే లీనియర్ ఆల్జిబ్రా, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్. అండ్ సోషల్ సైన్స్లో కనుక లా ఆఫ్ సైకాలజీ, సోషాలజీ, పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ. సో వీటిలో మీరు ఎందులో ఎక్స్పర్టో సో అన్ని సబ్జెక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి వచ్చేసి సబ్జెక్ట్స్ అనమాట. వీటి నుంచే మనకు స్టూడెంట్స్ అయితే క్వశ్చన్స్ అయితే వాళ్ళ డౌట్స్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట, వాళ్ళ డౌట్స్ని. సో కాబట్టి మీరైతే వీటికి ఆన్సర్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఎన్ని ఆన్సర్స్కి కరెక్ట్గా ఆన్సర్ ఇస్తారో సో ఈచ్ ఆన్సర్కి కూడా మీకు $3 అయితే రావడం జరుగుతుందన్నమాట. సో అలా మనము
ఫర్ మంత్కి $1500+ అయితే మనము ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో $1500+ అంటే పర్ మంత్కి మనకు 70,000 to 80,000 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో మనము ఎలా లేదనుకున్నా, సో ఎంత కాదనుకున్నా ఫర్ డేకి మనము $1500 పర్ మంత్ శాలరీ అయితే మనము ఎర్న్ చేయొచ్చు అనమాట. సో హ్యాపీగా ఇంట్లో ఉండే మీ మొబైల్లోనే వర్క్ చేస్తూ. అండ్ ఇదొచ్చేసి ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సో యాజ్ ఎ ట్యూటర్ విత్ కోర్సెస్ హీరో యూకెన్ అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మనము మేక్ ఎక్స్ట్రా మనీ ఉంది కదా, మనము $1500+ అయితే మనము ఫర్ మంత్కి ఎర్న్ చేయొచ్చు అనమాట. సో మీరు ఏదైతే సబ్జెక్ట్లో ఎక్స్పర్టో, సో యొక్క సబ్జెక్ట్ డొమైన్ని మీరు సెలెక్ట్ చేసుకునేసి వాటికి ఆన్సర్ ఇచ్చినట్టయితే, అండ్ వర్క్ వెన్ యూ వాంట్ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ ట్యూటర్ ఆన్లైన్ ఎనీ టైమ్ విత్ జస్ట్ ఏ కంప్యూటర్ అండ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్, నో ఆడియో ఆర్ వీడియో ఈజ్ రిక్వైర్డ్. సో కంప్యూటర్ లేకపోయినా మీకు సో మొబైల్లోనే ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చండి. సో ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదు. సో మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ అలాగే మొబైల్ ఫోన్ ఉంటే చాలు. సో మీరైతే ఈ యొక్క పర్టికులర్ జాబ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఐ హెల్ప్ ద స్టూడెంట్స్ స్టడీ అండ్ లెర్న్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసి, వాళ్ళు ఏదైతే సబ్జెక్ట్స్లో క్వశ్చన్స్ అడుగుతారో కోర్సెస్కి సంబంధించి, సో స్టూడెంట్స్కి అయితే మనము హెల్ప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి, అప్లయింగ్ టు బి ఏ ట్యూటర్ ఇన్ ఈజీ అని చెప్పేసి. సో మనం ఈ యొక్క జాబ్ చేయాలంటే మనమైతే ఫస్ట్ అప్లై చేసుకోవాలి కదా. సో మనకు అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 4 స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక 4 స్టెప్స్లో కూడా మనము ఎలా అప్లై చేసుకోవాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మాత్రం దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే క్రియేట్ యువర్ కోర్స్ హీరో ట్యూటర్ అకౌంట్. సో ఫస్ట్ అయితే మనము అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెలెక్ట్ సబ్జెక్ట్ యూ డూ లైక్ టు బి ఏ ట్యూటర్ ఫర్ అని అయితే అడుగుతున్నారు. సో మీరు ఏ సబ్జెక్ట్లో ఎక్స్పర్టో ఆ యొక్క సబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత అప్లోడ్ యువర్ ఐడి అండ్ అకాడమిక్ క్రెడిషనల్స్. సో ఐడిని మనము అప్లోడ్ చేసేటప్పుడు సో ఒక చిన్న ప్రాసెస్ అయితే ఉందన్నమాట. సో అదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. అండ్ గెట్ అప్రూవ్డ్ అండ్ స్టార్ట్ ట్యూటరింగ్. సో వన్స్ మీకు అప్రూవ్డ్ వచ్చిందంటే మీ యొక్క వర్క్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్యూటర్ ఆన్సర్స్ ఫర్ దిస్ టాప్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా, నేను ఆల్రెడీ చూపించాను కదా. సో మనకు స్టూడెంట్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వీళ్ళు స్టూడెంట్స్ ఏం క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ గురించి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. స్టూడెంట్స్ క్వశ్చన్స్, వాట్ ఈస్ ద SWOT అనాలిసిస్, హౌ వుడ్ యూజ్ ఇట్ ద స్ట్రాటజిక్ ప్లానింగ్. సో ఇలా అయితే స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో మనం ఆన్సర్ అయితే ఎలా ఇవ్వాలి చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఆన్సర్స్ తెలియకపోతే గూగుల్లో సర్చ్ చేసి లేదా బుక్స్ రెఫర్ చేసి అయినా కూడా మీరు ఈ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో మీరు మీ పేపర్లో మీరు నీట్గా రాసేసి, సో ప్లెయిన్ పేపర్లో నీట్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా రాసి దాన్ని ఫోటో తీసి కూడా అప్లోడ్ చేయొచ్చు. లేదంటే మీరు కంప్యూటర్లో టైప్ చేసైనా కూడా మీరు యొక్క టైపింగ్ కూడా మీరు సెండ్ చేయొచ్చు అనమాట. సో ఇలా అయితే మనము ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుంది, ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది స్టూడెంట్ క్వశ్చన్స్కి. సో ఇప్పుడైతే ఇది అఫీషియల్ వెబ్సైట్ అయితే చూపించేసాను కదా. సో మనం హ్యాపీగా ఇంట్లో నుండే యొక్క వర్క్ అయితే చేయొచ్చండి. అండ్ ఇక్కడ చూడండి, ట్యూటర్ కోర్సెస్ హీరో అని చెప్పేసి. సో ఇందులో ఆల్రెడీ చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నారనమాట. సో ఒకసారి అది కూడా మీరు చూసుకోండి. అండ్ ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా, సో ఇక్కడ ఏమేమి క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో అవి కూడా ఒకసారి చూసేసుకోండి మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో. సో ఇప్పుడైతే ఈ యొక్క కోర్స్ హీరోలో ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే, సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టు మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, సో ఇక అప్లై నవ్ బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో అప్లై నౌ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, క్రియేట్ ఏ ట్యూటర్ అకౌంట్ టు స్టార్ట్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి. సో మీరు ఇలా మెయిల్ అడ్రస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసైనా కూడా మీరు సైన్ అప్ అయితే అవ్వచ్చు అనమాట. సో లేదు అనుకుంటే ఇక్కడ చూడండి, సో గూగుల్ ఆర్ ఫేస్బుక్ కదా, సో వీటితో కూడా మీరు సైన్ అప్ అయితే అవ్వచ్చు అనమాట. సో సింపుల్గా మీరు గూగుల్ పైన అయితే క్లిక్ అయితే చేసేసి, సో ఇక్కడ మీ యొక్క అకౌంట్స్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకునేసి మీరైతే ఇక్కడ సైన్ అప్ అయితే అవ్వచ్చు అనమాట. సో సైన్ అప్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు 3 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, యూ కెన్ సెలెక్ట్ అప్ టు 20 సబ్జెక్ట్స్ అని చెప్పేసి. మీరు 20 సబ్జెక్ట్స్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చండి, 1 2 అయితే కాదు. సో ఇదే బెస్ట్ ఛాన్స్ అనమాట. సో 20 సబ్జెక్ట్స్ వరకు మీరు ఏ సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్, సో అన్ని సబ్జెక్ట్స్ కూడా సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ అలాగే సమ్ సబ్జెక్ట్స్ మే రిక్వైర్ ఏ నాలెడ్జ్ క్విజ్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్. సో మీరు సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్స్ పైన, సో కొన్ని సబ్జెక్ట్స్లో మీకు నాలెడ్జ్ పరంగా క్విజ్ అయితే ఉంటుందని చెప్పేసి, నెక్స్ట్ స్టెప్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్స్ని బట్టి అయితే ఉంటుందన్నమాట ఇది.
సో ఇక్కడొచ్చేసి నేనొచ్చేసి సైన్స్ అనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ సైన్స్‌లో కూడా హెల్త్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎర్త్ సైన్స్ అనైతే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో సో అదైతే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో లైక్ హెల్త్ సైన్స్ అయితే హెల్త్ సైన్స్, బయాలజీ అయితే బయాలజీ అని అయితే మెన్షన్ చేసేసేయండి. సో ఇక్కడ చూడండి హెల్త్ సైన్స్‌లో కూడా మనకు నర్సింగ్, ఫార్మకాలజీ అండ్ అలాగే హెల్త్ సైన్స్ అనైతే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ బయాలజీలో కూడా వీళ్ళు అనాటమీ, బయో ఇంజినీరింగ్, బయో ఫిజిక్స్, సెల్ బయాలజీ ఇలా చాలా అయితే ఉన్నాయన్నమాట. సో బయాలజీ, న్యూట్రిషన్, సైకాలజీలు చాలా అయితే ఉన్నాయి. సో మీరు ఏదైతే ఎక్స్‌పర్ట్ అనుకుంటున్నారో సో దాన్నైతే సెలెక్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో నేనైతే ఫార్మకాలజీని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, సో నెక్స్ట్ అనే దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి క్విజ్ రిక్వైర్డ్ బయాలజీ అని చెప్పేసి అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఒకవేళ మీరు క్విజ్ కనుక అటెండ్ అవ్వలేము, మాకొద్దు అనుకుంటే సో మీరు అక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది చూడండి, బయాలజీ పక్కనే డిలీట్ ఆప్షన్. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో మీకైతే ఈ ఆప్షన్ అయితే ఎగిరిపోతుందనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. సో లేదు మేము క్విజ్ అటెండ్ అవుతాము అనుకుంటే సో మీరు స్టార్ట్ క్విజ్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో స్టార్ట్ క్విజ్ పైన క్లిక్ చేసినట్టే మీకు ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో 30 మినిట్స్‌లో మనము 1 అటెంప్ట్స్‌లో ఈ యొక్క క్వెషన్స్‌ని 10 క్వెషన్స్‌ని అయితే మనము అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు ఈ యొక్క క్వెషన్స్‌కి ఆన్సర్స్ తెలియకపోతే మీరు డిలీట్ ఆప్షన్స్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. మీరు ఈ యొక్క క్విజ్ అయితే అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో ఒకవేళ మేము అటెండ్ అవుతాం అనుకుంటే సో నేను ఒక యాప్ అయితే చెప్తాను మీకు, బ్రెయిన్‌లీ యాప్ అనమాట. సో దాంట్లో మీరు ఈ యొక్క క్వెషన్స్‌ని జస్ట్ స్కాన్ చేశారంటే మీకు ఆన్సర్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక ఆన్సర్స్ ఇచ్చేసి మీరు ఈ యొక్క క్విజ్ అయితే అటెండ్ అవ్వండి. సో వన్స్ మీరు ఈ యొక్క 10 క్వెషన్స్‌ని క్లియర్ చేసిన తర్వాత మీకు ఇదైతే రావడం జరుగుతుందన్నమాట. యువర్ ఆన్సర్స్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ అని చెప్పేసి. సో బ్యాక్ టు అప్లికేషన్ ఉంది కదా, సో ఇక దీనిపైన అయితే క్లిక్ చేసేసండి. ఒకవేళ మీరు ఆన్సర్స్ గనక మీరు అన్ని రాంగ్ చేసినా కూడా మీకు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో మీరు బ్యాక్ టు అప్లికేషన్ పైన క్లిక్ చేసినారంటే సో మీకు డూ నాట్ అనైతే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా వస్తుంది. కంగారైతే పడకండి. సో ఫెయిల్ అయినా కూడా ఈ యొక్క అప్లికేషన్కి అయితే మనము అప్లై చేసుకోవచ్చు అనమాట, ఈ యొక్క నోటిఫికేషన్కి. సో చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో మీరు బ్యాక్ అయితే వెళ్ళిపోండి. సో బ్యాక్ టు అప్లికేషన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే చూడండి సో ఇలా అయితే రావడం జరుగుతుంది. సో నేను చూపిస్తుండే డూ నాట్ పాస్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసేసేయండి ఇంటూ పైన. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. సో అలాగే ఈ పేజ్‌లో ఇలా స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ చూడండి నెక్స్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ పై అయితే క్లిక్ అయితే చేసేసేయండి. మీకు నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుందన్నమాట. చూడండి కోర్స్0 ట్యూటర్ అని చెప్పేసి యు ఆర్ అప్లయింగ్ ఫర్ అని చెప్పేసి సో మనమైతే ఇలా అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ అలాగే ఫోన్ నెంబరు, ఆర్ యూ అబోవ్ ద ఏజ్ ఆఫ్ 13. సో 13 ఇయర్స్ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మామూలుగా అయితే మనకు 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి ఏ జాబ్కి అప్లై చేసుకోవాలన్నా. బట్ ఈ పోస్ట్కి వచ్చేసి మనకు ఈ పర్టికులర్ జాబ్కి వచ్చేసి మనము 13 ఇయర్స్ నుంచే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ వాట్ ఈజ్ యువర్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అయితే అడుగుతున్నారు. ఇండియన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ అలాగే వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ యూ హ్యావ్ కంప్లీట్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి మనకు హై స్కూల్ నుంచి అయితే ఉందన్నమాట. సో హై స్కూల్ అంటే ఇంటర్ కూడా వస్తుంది. సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఐటీఐ అండ్ అలాగే డిగ్రీ, పీజీ, సో ఇలా మాస్టర్ డిగ్రీ, సో ఇక్కడ చూడండి పీహెచ్డీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీది ఏదో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. సో ఇక్కడ ఇంటర్ వాళ్ళు అయితే హై స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇంటర్లో మీరు మ్యాథమెటిక్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ, బయాలజీ వీటిలో కనుక మీరు మంచి నాలెడ్జ్ ఉన్నట్టయితే ఇంటర్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను బ్యాచిలర్స్ డిగ్రీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ప్లీజ్ డిస్క్రైబ్ యువర్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ కాలేజ్ ప్రొఫెసరా, బేసిక్ ఎడ్యుకేషనల్ టీచరా, ప్రొఫెషనల్ ట్యూటరా, సో ఇలా అయితే అడుగుతున్నారనమాట. అదర్ ప్రొఫెషనా లేదంటే అదర్ ప్రొఫెషన్ వితౌట్ పిఆర్సీ లైసెన్స్ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి మీరు ప్రొఫెషనల్ ట్యూటర్ కానీ లేదంటే బేసిక్ ఎడ్యుకేషన్ టీచర్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో బేసిక్ ఎడ్యుకేషన్ టీచర్ అయితే మీరు హోమ్ ట్యూషన్స్ కనుక చెప్తున్నట్టయితే సో ఇదైతే మనకు కరెక్ట్గా ఉంటుందన్నమాట, బేసిక్ ఎడ్యుకేషన్ టీచర్. సో అలాగే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదర్ ప్రొఫెషన్ ఉంది. సో ఇదైతే మ్యాండేటరీ అయితే కాదనమాట, సో ఆప్షనల్ అనమాట. సో బట్ అయినా కూడా మీరు ఇది ఫిల్ అయితే చేసేసేయండి. లైక్ ఇప్పుడు బేసిక్ ఎడ్యుకేషన్ టీచర్ అనేసి మెన్షన్ చేస్తారు కదా, సో ఇక్కడ మీరు స్కూల్ టీచర్ మీకు లేకపోయినా కూడా పెట్టేసేయండి. సో అంటే ఇది ఎక్స్పీరియన్స్ ఉందన్నట్టు అడుగుతున్నారు అనమాట. సో కాబట్టి మీరు ఇక్కడ స్కూల్ ట్యూటరు అండ్ అలాగే
సో ఇక్కడ ఇలా స్కూల్ ట్యూటర్, హోమ్ ట్యూషన్ ట్యూటర్ లేదంటే కాలేజ్ ట్యూటర్, సో ఇలా అయితే మెన్షన్ చేయండి గైస్. సో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే హ్యావ్ యూ ట్యూటర్డ్ బిఫోర్ అని అయితే అడుగుతున్నారు. సో ఇంతకుముందు ఏమైనా మీరు ట్యూటర్ అయితే ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఎందుకంటే ఇదే ప్లస్ పాయింట్ అనమాట. సో మనము ఇంతకుముందు ట్యూటర్గా చేసాము అన్నట్టయితే మనకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైతే అడగరు, ఓన్లీ మనము అప్లోడ్ చేయాల్సింది మన మార్క్స్ సర్టిఫికేట్స్, లేదంటే డిగ్రీ సర్టిఫికేట్, లేదంటే ఇంటర్ సర్టిఫికేట్ అయితే మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి డోంట్ వరీ. సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు ఎక్కడ అడగరు కాబట్టి మీరు ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. అండ్ అలాగే ఇఫ్ యూ హ్యావ్ ఆన్సర్డ్ ఎస్ అబోవ్ ప్లీజ్ లిస్ట్ ద వేర్ అండ్ విచ్ అదర్ ప్రొఫెషనిజం అని అయితే అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో మీరు ఒకవేళ ట్యూటర్గా బిఫోర్ చేసామన్నట్టయితే సో మీరు ఎక్కడ చేశారు అని చెప్పేసి అయితే మెన్షన్ చేయండి అని అయితే అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి ఆప్షనల్ అనమాట. సో బట్ ఇది కూడా ఫిల్ చేయండి. సో సేమ్ పైన నేను ఎలా చెప్పాను ఇక్కడ స్కూల్ ట్యూటర్, హోమ్ ట్యూషన్ ట్యూటర్ ఇలా సో ఇవైతే మెన్షన్ చేసేసేయండి ఇక్కడ. సో ఇలా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ హౌ డిడ్ యూ హియర్ అబౌట్ కోర్స్ హీరో అని అయితే అడుగుతున్నారు. సో మీకు ఎలా తెలుసు అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి లింక్డ్ఇన్, ట్విట్టరా, లేదంటే ఇన్స్టాగ్రామా, జాబ్ బోర్డా, సో ఇలా వర్క్ అట్ హోమ్ సైటా, సో ఇలా అయితే అడుగుతున్నారు అనమాట. సో మీరైతే యూట్యూబ్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే మీరు ఇన్స్టాగ్రామ్ అయినా సెలెక్ట్ చేసుకోండి, లేదంటే లింక్డ్ఇన్ అయినా సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం అనమాట. బట్ ఇఫ్ యూ హ్యావ్ రెఫరల్ కోడ్ ప్లీజ్ ఎంటర్ ఇట్ హియర్ అని అయితే అడుగుతున్నారు. సో మీకు ఏమైనా రెఫరల్ కోడ్ ఉంటే అదైతే ఎంటర్ చేయనట్టు, ఇదైతే ఆప్షనల్ అనమాట. సో మ్యాండేటరీ అయితే కాదు. సో వదిలేసేయండి. సో వదిలేసి ఇక్కడ సబ్మిట్ అందుకు దీనిపైన క్లిక్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో డీటెయిల్స్ అనేది ఇచ్చి సబ్మిట్ అనే దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. కంటిన్యూ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి. సో ఇక్కడ చెక్ బాక్స్ పైన అయితే ఇక్కడ మీరు టిక్ అయితే పెట్టేసేసేయండి. సో టిక్ పెట్టేసి ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ వెరిఫికేషన్ అని చెప్పేసి యూ హ్యావ్ 3 క్వశ్చన్స్ టు ఆన్సర్ అని చెప్పేసి. సో మనము 3 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ద ఫాలోయింగ్ ద ఇన్ఫర్మేషన్ విల్ బీ యూజ్డ్ ఓన్లీ ఫర్ ఇంటర్నల్ పర్పస్ టు వెరిఫై యువర్ ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి. సో మన ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ కోసమే ఈ క్వశ్చన్స్ అడుగుతున్నామని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ లెట్స్ బిగిన్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేసాయి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ప్లీజ్ అప్లోడ్ డాక్యుమెంటేషన్ దట్ డెమాన్స్ట్రేట్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడైతే మీరు మీ యొక్క ఫైల్స్, మీ యొక్క ఏదైతే డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుందో సో ఇక్కడ డిగ్రీ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా ప్రొఫెషనల్ సర్టిఫికేట్, లైసెన్స్, స్కూల్ ట్రాన్స్పరెంట్, రెజ్యూమ్, CV విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయకూడదు అనమాట. సో ఓన్లీ మీరు ఏదైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో సో ఇక్కడ డిగ్రీ సర్టిఫికేట్ కావచ్చు. ఒకవేళ స్టూడెంట్స్ అయితే మీరు ఫస్ట్ ఇయర్ పాస్ అయి ఉంటారు కదా, సో ఇక మార్క్స్ మేము ఉంటుంది కదా, సో దాన్ని అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. లేదంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది కదా, సో ఇక సెకండ్ ఇయర్లో ఉండేటటువంటి మార్క్స్ మెమోని అయితే మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో లేదా డిగ్రీ కంప్లీట్ అయిందంటే మీకు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, కంప్లీట్ అయిన సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఇంటర్ వాళ్ళైతే సో ఇంటర్ మార్క్స్ మెమో అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో అప్లోడ్ చేసేసేయండి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను నా డిగ్రీ సర్టిఫికేట్ అయితే మెన్షన్ చేసి చూపిస్తాను మీకు. మీ యొక్క సర్టిఫికేట్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి నా సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అవుతుంది ఇక్కడ. సో డిగ్రీ కావచ్చు, ఇంటర్ కావచ్చు, సో మీ దగ్గర మార్క్స్ లిస్ట్ ఉన్నా కూడా అప్లోడ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇలా అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి సో నెక్స్ట్ అనే దానిపైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అనే దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ప్లీజ్ అప్లోడ్ ఏ క్లియర్ ఫోటో ఐడి అని చెప్పేసి. సో మీరు ఒక ఐడి ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆధార్ కార్డ్ అయినా చేయొచ్చు, లేదంటే పాన్ కార్డ్ అయినా చేయొచ్చు అనమాట. సో మీకు మీ దగ్గర ఏది ఉంటే అదైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో నేనైతే పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తున్నా. సో ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కాబట్టి, సో డాలర్స్లో అయితే మనకు మనీ రావడం జరుగుతుంది కాబట్టి, సో నేనైతే ఇలా ప్రూఫ్ కోసం అయితే పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో నా పాన్ కార్డ్ కూడా ఇక్కడ అప్లోడ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూడండి మనకు ఆ యొక్క మనం ఏదైతే పాన్ కార్డు అప్లోడ్ చేసామో సో ఆ యొక్క ఇమేజ్ కూడా మనకి ఇక్కడైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో చూడండి ఇలా పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ నెక్స్ట్ అనే దానిపైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్లీజ్ టేక్ అండ్ అప్లోడ్ ఏ ఫోటో ఆఫ్ యువర్ సెల్ఫ్ హోల్డింగ్ ద సేమ్ ఐడి అని చెప్పేసి. సో మీరు మీ ఫోటోని సో ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నారు చూడండి. సో మీరు ఒక ఫోటోని సో మీ ఏదైతే ఇక్కడ ఐడి ప్రూఫ్ మెన్షన్ చేశారో సో ఆ యొక్క పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ మీరు పట్టుకునేసి సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఒక పాస్పోర్ట్స్ లాగా తీసుకునేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో చూపిస్తాం మీకు అది కూడా సో ఎలా అప్లోడ్ చేయాలని చెప్పేసి. సో ఇదే చాలా డిఫరెంట్గా ఉంది, వీళ్ళు డిఫరెంట్గా పెట్టారనమాట.
సో ఇలా అయితే మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి ఇలా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క పాన్ కార్డు మీదా కాదా, సో మీ ఫేసు అందులో పాన్ కార్డ్‌లో ఉండేటువంటి ఇమేజ్ ఒకటే కాదా అనేసి అయితే వాళ్ళు డిసైడ్ అవుతారనమాట. సో కాబట్టి ఇలా మనము ఫోటో అయితే తీసేసి సెల్ఫీ తీసుకునేసి పాన్ కార్డ్‌తో ఇలా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సో 33% అని ఉంది కదా కోర్స్ హీరో. సో మీరైతే ఇప్పుడు 33% అయితే మీరు సబ్మిట్ చేశారనమాట మీ ప్రొఫైలు. సో వన్స్ మీరు ఇక్కడ వీఆర్ ప్రాసెసింగ్ యువర్ అప్లికేషన్ ఉంది కదా. సో ఫస్ట్ సబ్మిట్ అయితే చేసేసేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత మనకైతే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట. సో ప్రాసెస్ అవుతుంది. సో చూడండి మనకి ఇలా నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుందనమాట. సో చూడండి, వీఆర్ ప్రాసెసింగ్ యువర్ అప్లికేషన్, థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ టు బీ ఏ ట్యూటర్ అండ్ కోర్స్ హీరో, స్టెప్ క్లోజర్ హెల్పింగ్ ఓవర్ ది 10 మిలియన్ స్టూడెంట్స్ విత్ దెన్ హోంవర్క్ క్వశ్చన్స్ అని చెప్పేసి. సో మనకు వచ్చేసి ఫాలో అప్ టు 5 బిజినెస్ డేస్ ఫర్ ద రివ్యూ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో 5 బిజినెస్ డేస్ అంటే వర్కింగ్ డేస్లో అయితే మనకు రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ కూడా చూడండి 33% అని ఉంది కదా. సో ఇక్కడ 33% అయితే మనము మన ప్రొఫైల్ అయితే సబ్మిట్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ వీఆర్ ప్రాసెసింగ్ యువర్ అప్లికేషన్ అండ్ అలాగే అప్రూవ్డ్ ట్యూటర్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి మనకు వన్స్ మన అప్లికేషన్ని వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత, సో మనకు అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు 100% అయితే అనేసి అయితే రావడం జరుగుతుందనమాట. సో ఇలా అయితే మనకు అప్లై చేసుకున్నట్టు పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో మోర్ దెన్ మనకు మెయిల్ కూడా వస్తుందన్నమాట. సో ఇక మెయిల్ కూడా చూపిస్తాం మీకు. సో ఇదొచ్చేసి మెయిల్ అనమాట. సో ఇక్కడ మనకు అప్లై చేసుకుంటే కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుంది. వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ ట్యూటర్ అప్లికేషన్ అని చెప్పేసి. సో థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ టు బి ట్యూటర్ అండ్ కోర్స్ హీరో అని చెప్పేసి. అండ్ అలాగే సో మీ యొక్క అప్లికేషన్ని మేము రివ్యూ చేసేసి సో వితిన్ 7 డేస్లో అయితే మీకు మీ ప్రొఫైల్ కనుక నచ్చినట్టయితే సో మీకు అప్లోడ్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ మనకు 7 వర్కింగ్ డేస్లో అయితే మనకు అప్లోడ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. సో వన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు మెయిల్ ద్వారా అయితే మనల్ని కాంటాక్ట్ అవుతారనమాట. సో మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయిన తర్వాత సో వాళ్ళైతే మనకు కొన్ని ఎలా చేయాలి ఈ యొక్క వర్క్ అని చెప్పేసి మనకు మెయిల్లోనే చెప్తారనమాట. సో వాళ్ళ డాష్బోర్డ్ని ఎలా యూస్ చేయాలి అండ్ అలాగే మనం వర్క్ ఎలా ప్రొవైడ్ చేయాలి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చెప్తారనమాట. సో ఇలా అయితే మనకు కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. సో మీరు హ్యాపీగా అప్రూవ్డ్ అయిన తర్వాత మీరు ఈ యొక్క వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్కి, సో ఈచ్ కరెక్ట్ ఆన్సర్ కూడా $3 అని చెప్పాను కదా. సో ఇక $3 మీకు మీరు ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అంటే, సో మీకు మీ అకౌంట్లో $20 అయిన వెంటనే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కావచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి వచ్చేసి పేపాల్ అకౌంట్ అయితే చాలా బెస్ట్ అనమాట. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. సో పేపాల్ అకౌంట్ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అటాచ్ చేసుకోండి. సో అటాచ్ చేసుకుని సో యొక్క పేపాల్ అకౌంట్ అయితే ఇచ్చేసేయండి ఈ యొక్క ప్లాట్ఫామ్. సో ఏదైతే ఈ యొక్క కోర్స్ హీరో ఉందో సో ఈ యొక్క ప్లాట్ఫామ్తో అయితే కనెక్ట్ చేసుకోండి. సో అప్పుడైతే మీకు వాళ్ళు ఏదైతే మనీ ప్రొవైడ్ చేస్తారో సో యొక్క మనీ అయితే మీకు పేపాల్ అకౌంట్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. సో పేపాల్ నుంచి మీరు ఈజీగా మీ బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎవరైనా పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే సో నేను సపరేట్గా వీడియో కూడా చేశాను. సో దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. సో అక్కడ నుంచి చూసి మీరు పేపాల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఇలా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం బెస్ట్ పార్ట్ టైం జాబ్ కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.